హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు సేమియా ఉప్మా చేసి చూపిస్తానండి. నార్మల్‌గా రెగ్యులర్‌గా చేసే సేమియా ఉప్మా కాదండి ఇది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్టీగాను ఉంటుందండి. చాలా హెల్తీ కూడాను. మీరు నార్మల్‌గా సేమియా ఉప్మాకి ఏమేమి వేస్తారో ఫస్ట్‌లో పోపు గింజలన్నీ వేసుకోండి. అది బాగా ఫ్రై అయినాక మీకు టేస్ట్‌కి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేయండి. నెక్స్ట్ ఆనియన్స్ ఏసుకోవాలండి. నేను ఒక 2 ఆనియన్స్ వరకు చిన్నగా చాప్ చేసుకొని వేస్తాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక మీకు టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాక ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియెంటు. ఇది ఉంటేనేనండి చాలా టేస్టీగా ఉండేది సేమియా ఉప్మా. యాక్చువల్‌గా ఇది వచ్చేసి నేను దోసకి కూడా వేసినాను. ఏమీ లేదండి, మునగాకు పొడి అండి. ఈ మునగాకు పొడి వచ్చి చాలా టేస్టీ అండి. మీరు కావాలంటే నా రీల్స్‌లో చూసినట్లయితే దోసకి కూడాను వేసి చూపించినానండి. 2 స్పూన్స్ ఏసుకోవాలండి ఈ మునగాకు కారం పొడి. వేసుకున్నాక జస్ట్ అట్లా ఫ్రై చేస్తే చాలండి. ఒక గ్లాసు సేమియా ఉప్మాకి 2 ½ గ్లాస్ వరకు వాటర్ తీసుకునిండానండి. నెక్స్ట్ ఆ వాటర్ బాగా బాయిల్ అయినాక రోస్టెడ్ సేమియా తీసుకునిండానండి. అప్పుడే ఫాస్ట్‌గా అయిపోతుంది అనేసి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. వాటర్ బాగా ఉడికినాక సేమియా వేసుకోవాలండి. మీకు కావాలంటే సేమియా జతలో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేయాలండి. అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలుపుతా ఉండాలండి. అయిందా లేదా అనేసి మనం చెక్ చేస్తా ఉండాలా. ఇంకా సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. బాగా దగ్గరికొచ్చేసింది సేమియా ఉప్మా. ఇంకా లాస్ట్‌లో మనము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపినామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ సేమియా ఉప్మా వేడిగా ఉన్నప్పుడే తినాలండి. ఈ సేమియా ఉప్మా మునగాకు పొడితో చేస్తే చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. మీకు ఈ వీడియో గాని నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటను ఆన్‌లో పెట్టుకోండి.